ఆవిరైపోయి ఏమవుతుంది? మబ్బు అది పైకి వెళ్ళిపోతాయి నీళ్ళు. మేఘాలు అవుతాయి. అవును. ఇంద్రధనుస్సు అవుతుంది. క్రమక్రమంగా ఏమవుతుంది? వర్షం వస్తుంది, పిడుగులు పడతాయి, అన్నీ వస్తాయి. ఈ పరిణామాన్ని మీరు ఆపగలరా? అది ప్రకృతి అంతే, ఆపలేము. అంతే. ఆపలేము. మనసు కూడా ప్రకృతేగా. అవును. మనసు అంటే ఏమిటి? నేను ఉన్నానని ఒక ఆలోచన. ఆలోచన లేకుండా మనసు ఉందా? లేదు. ఆలోచన ఫోటో తీయగలరా? తీయలేను. మరి మనసును ఫోటో తీస్తారా? తీయలేను. నిద్రలో ఫోటో తీస్తారా? తీయలేను. కళలో ఫోటో తీస్తారా? అనుభవంలో ఉన్నాయా లేదా ఇవన్నీ మీకు? ఫోటో తీయలేను. అది అంటే ఫోటో తీయని దాన్ని ఫోటో దేనికి అందుతుంది? రూపనామాలతో కూడి దృశ్యాకారంగా ఉండి వెలుతురులో కనబడేదంతా కూడా ఫోటో తీయచ్చు. సూర్యుని ఫోటో తీయచ్చు, మేఘాన్ని ఫోటో తీయచ్చు, పిడిని ఫోటో తీయచ్చు, సముద్రాలు ఫోటో తీస్తారు, తుఫాలు తీయచ్చు, చెట్లు అన్నీ తీస్తున్నారు. నేను ఉన్నానని నేను ఫోటో తీయగలరా? తీయలేము. పైగా ప్రతి శబ్దం నేనేమంటాను, చల్లటి చక్కటి ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకురా అన్న. అందరూ ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకొచ్చారు. ఒక ఆవిడ చాలా ఏంటంటే ఇది ఫ్రిడ్జ్ ఏంటండి ఎలా అయిందన్నారు. నేను కొండ పూర్వం పెట్టేది, ఆ కొండలోనే నీళ్ళుంచి చల్లగా దానిలో ఉండేది చేసి ఆ నీళ్ళు తెచ్చాండి అదే తాగుతాడు. ఈ ఫ్రిడ్జ్ సరిగ్గా ఉండదు, గ్యారంటీ లేవు. అది ఒరిజినల్గా పూర్వం కొండలు. అలాగే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, నేను ఉన్నాననే నేనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా. అంటే గమనించే లక్షణం, గుర్తించే లక్షణం మెమరీ, తెలుసుకునే లక్షణం, అబ్జర్వేషన్ సాక్షి లక్షణం, కదలిక అన్నీ నేనికే ఉన్నాయి. దేహానికి లేవు. దేహం అంటే ఏంటి? తల, కాళ్ళు, చేతులు, మండం. కాళ్ళు చేతులు లేకపోయినా మనిషి బతుకుతాడో లేదా? బతుకుతాడు. అవును, ఉన్నారు. పిల్లలు కన్నారు. అంటే కాళ్ళు చేతులు ఉన్నా లేకపోయినా తలకాయ ఉండాలి, మొండె ఉండాలి ఖచ్చితంగా. మొండె ఉంటే కింద ఎక్కడి దాకా వస్తుంది? వెళ్ళి బస్సు చివరి దాకా వస్తుంది. ఈ చాలుగా బతకడానికి సరే కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి. గూనాడైనా, నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎగరైనా, మంచాడైనా, అవతారాలైనా అందరి మానవులకి సుఖ సంతోషాలతో శాశ్వతమైన ఆనందం పొందాలి. ఎప్పుడు నేను ఆనందంగా ఉండాలి. ఆ ఆనందం ఎలా వస్తుంది? ఒక సామాన్యుడి దగ్గర ఋషీశ్వరుడు ద్వారా దేవతలు కూడా తృప్తి లేదు. చరిత్ర చెప్తోందిగా. కారణం ఏంటి? తృప్తి లేదు అంతే. ఇంకా కావాలి, ఇంకా కావాలి, నా భక్తులు పెరగాలి, నా వారసులు పెరగాలి, ఉన్నాయి. ఇవన్నీ నేను వెనక్కి చెప్పదలుచుకోవాలి. అయితే మానవుడు కోరుకునేది ఏదే? సుఖ సంతోషాలే కదా. నీకు అసంతృప్తి ఉందా లేదా? కారణాలు వద్దు. ఒకటి, దానిలో మరణం. మనిషి గ్యారంటీగా పుట్టిన తర్వాత 2 రోజులు బతుకుతారని ప్రతి మనిషి చెప్పగలరా? మీ వయసు ఎంత? 62. 62 ఏళ్ళ దాకా మీరున్నారు. మీ కళ్ళ ముందు మీ తాలూకా వాళ్ళు అటు ఇటు పోయారుగా. మీరు పోలేదు ఏంటంటే పోయిన ప్రసక్తి కూడా ఒకప్పుడు చిన్న ఇన్సిడెంట్. ఆ కారు ఆటోమేటిక్గా అంటుకుని తగలబడ్డా కూడా ఈవిడ భయపడా. గుర్తొస్తుందా మీకు? కారు 15 రోజులు కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఏటి చేయలేదు వీళ్ళు కంగారు. అంత నిబ్బరంగా ఉంది. కారణం ఏదైనా కానీ గురు అనుగ్రహమా, నేనా, మీరా అది కాదు. అలా అందరూ ఉండగా అమెరికాలో అండి. సరే అది వదిలేసేయండి. అంటే ప్రతివాడికి అసంతృప్తి వస్తుంది. ఎవరికి? అనుకునేవాడికి. నువ్వు వచ్చావు, మంచి పళ్ళు చూసావు, చాలా బాగున్నాయి, కొన్నావు, ఇంటికి ఇంకా అన్నీ గురువులే. వాడికి వస్తే బాగుంది, తిట్టుకుంటావు లేదా? మంచిది తీసుకెళ్ళేది, మంచిది దరిద్రుడు తిట్టేస్తావు. అవన్నీ కర్మలు అవుతాయి. ఇక్కడికి వచ్చా అన్నీ బాగున్నాయి స్వామి, అన్నీ వాళ్ళకి అలా ఇచ్చారు, వీళ్ళు నాకు ఇవ్వలేదేంటి, వాళ్ళకి ఇచ్చి ఇంత బాగా చెప్పారేంటి, ఏదో ఒకటి అనుకుంటాడు. ఆ అనుకునేవాడు ఎవరు? నేను. అనుకునే నేనికి ఆకారం లేదు, తలంచే ఆలోచనకి ఆకారం లేదు, భావనకి ఆకారం లేదు, శబ్దానికి ఆకారం లేదు, కదిలికే ఆకారం లేదు, నేను అణువుకి ఆకారం లేదు. ఆకారం లేని దానిలోంచి ఆకారం ఎలా వచ్చిందో వెతకరాదు. మళ్ళీ ఇంకోసారి ఆకారం